కర్కాటక రాశి. కర్కాటక రాశికి వచ్చేసరికి పునరోసు, పుష్యమి, ఆశ్లేష ఈ నక్షత్రాలు జన్మ నక్షత్రాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తారు. సప్తమాధిపతి అయినటువంటి అష్టమాధిపతి అయినటువంటి శని భాగ్యంలో ఉండడం కొంత యోగాన్ని ఇస్తుంది. విదేశ ప్రయాణాలు చేసేటటువంటి వాళ్ళకి, అలాగే వివాహాల కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చక్కగా పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే విదేశయానం ఉంటుంది. ఈ వారం నుంచి వాళ్ళకి అన్నీ కూడా మంచి శకునాలు అన్నీ కనిపిస్తున్నాయి, మంచి లక్షణాలు కనిపిస్తున్నాయి. గ్రహస్థితి వ్యయంలో గురుడు ఉన్నప్పటికీ అంత ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ కర్కాటక రాశిలో ఎవరైతే ఉంటారో, కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ కూడా చక్కగా లక్ష్మీ గణపతి ఆరాధన కనుక చేసుకున్నట్టయితే వీళ్ళందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, మానసికపరమైనటువంటి ఇబ్బందులు, గురుడు వ్యయంలో ఉన్నప్పుడు చేసేటటువంటి అనారోగ్య సమస్యలు, ఎందుకంటే రోగకారకుడైనటువంటి గురుడు 12లో ఉండడం అంత మంచిది కాదు. సో హాస్పిటలైజేషను, మెడిసిన్స్ వాడడం ఇవన్నీ సమస్యలు వస్తాయి. సో ఇవన్నిటి నుంచి కూడా బయటపడాలి అంటే కనుక లక్ష్మీ గణపతి ఆరాధన, లక్ష్మీ గణపతి ధ్యాన శ్లోకాలు చదువుకోవడం, లేదా లక్ష్మీ గణపతి స్తోత్రాలు వినడం లేదా చదవడం, ఇవి చేసినందువల్ల ఏమవుతుందంటే వీళ్ళకు ఉన్నటువంటి చిన్న సమస్యలన్నీ కూడా బయటపడతాయి.